ఆరంభమైందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని ప్రకటించారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించినందుకే తనపై వైసీపీ నేతలు కక్ష కట్టారని తెలిపారు. 4 ఏళ్ల పాటు తనను తన నియోజకవర్గానికి రానివ్వలేదని, అయినా ప్రజలు తనను అర్థం చేసుకుని బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాజమండ్రి నుంచి భీమవరం వరకు ప్రతి చోట ప్రజలు నీరాజనం పడుతున్నారని అన్నారు. తనకు స్వాగతం పలికిన జనసేన, టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు RRR. సుమారు 4 ఏళ్ల నుంచి అంటే 3 సంవత్సరాల 11 నెలలుగా నేను రాలేని పరిస్థితి. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని మాట్లాడడం వల్ల నాకు వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. ఈ విగ్రహం కూడా ప్రారంభోత్సవం రోజు ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ప్రోటోకాల్లో ఫస్ట్ ఉండవలసిన నా పేరును కూడా తీసి నేను ఏదో రకంగా రావాలని, కనీసం ప్రేక్షకులుగా అయినా రావాలని ట్రై చేస్తే మరి ఆ రైళ్లను కూడా అటాక్ చేయాలని చెప్పి రకరకాల ప్లాన్స్ చేశారు. సో నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పాడు కదా, త్రివిక్రమ్ గారు రాశారు. అందుకని తగ్గా. ఇప్పుడు ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. నేను ధైర్యంగా అంటే ఈ సమయంలో కేసులు పెట్టి తిరుపతి